హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీ బ్లాగ్ ఏంటంటే మమ్మీ బర్త్డే. ఈరోజు బర్త్డే అయితే టోటల్గా వీ బ్లాగ్ అయితే ఉంటుంది, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫర్ మోర్. మమ్మీ నువ్వు ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు నాతోనే ఉండాలి. క్యూటిఫిలో క్యూటిఫిలో. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఫ్లవర్ అయితే అయిపోయింది, ఇంకేదే బయలుదేరుతున్నాం. హాయ్ చెప్పండి. హాయ్ 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 బాబాయ్. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేమైతే దర్శనం అయితే చేసాము. ఎప్పుడైతే లడ్డూలు అయితే కొనుక్కున్నాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అయితే కలుద్దాం. బాబాయ్ ఛానల్కి వెళ్ళిపోతాం. ఇంటికి చలో చలో. ఓకే, చాన్ని ఫోటోషూట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళకి పూరి తింటున్నాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవే దర్శనం అయితే పూజ చేసుకొని మేమైతే ఇక్కడ టెంపుల్కి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం కదా. ఇంకా మార్నింగ్ అయితే రష్ ఉండదని ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంకా మమ్మీ అయితే దీపం అయితే పెడుతున్నారు, మీరే చూసేయండి. వీ బ్లాగ్ చాలా అంటే చాలా బాగుంది, చూస్తా ఉండండి. ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ లో మంచి మంచి వీడియోస్ ఇంకా షార్ట్స్ అయితే వస్తా ఉంటాయి. మమ్మీకి అయితే ఎవరెవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా వీడియో అయితే కొనసాగుతూ ఉంటది, చూస్తా ఉండండి. ఇంకా తులసమ్మకు కూడా దీపం అయితే పెట్టేశారు. ఇప్పుడైతే పై ఇంటికి వెళ్ళి అయితే దీపం అయితే పెడతారు. ఇంకా అలా చూస్తా ఉండండి నెక్స్ట్ అయితే ఏమవుతుందో. ఇంకా మమ్మీ అయితే పై ఇంటికి వచ్చేసారు కదా. ఇంకా దీపం అయితే పెడుతున్నారు, హారతి కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా మీరు కూడా హారతి అయితే తీసుకోండి. హ్యాపీ బర్త్డే మమ్మీ. మమ్మీ నా రోజు ఫ్లవరే నాకు ఇచ్చింది. బర్త్డే మమ్మీ. మా శశిమ అయితే నూకలమ్మ తల్లి మాల అయితే వేశారు. మా శశిమతో పాటు మా ఆకాశాన్ని కూడా వచ్చారు. చూడండి, మేమైతే కాలు కడిగైతే స్వాముల్ని లోపలికైతే ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడైతే ఆకాశాన్నకైతే మమ్మీ లిషి కాలు అయితే కడుగుతున్నారు. ఇంకా స్వాములు అయితే ఇంట్లోకి అయితే వచ్చేసారు. ఇంట్లోకి రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే దండం పెడతారు. తిను మా ఆకాశ్ అన్నయ్య, ఈ అన్నయ్య కూడా మాలైతే వేశారు. ఇంకా మా మాయకి ఇంకా మా అన్నయ్యకి అయితే మా చెల్లి అయితే అల్పాహారం అయితే పెడుతున్నారు. ఇంకా మా మమ్మీ బర్త్డే కాబట్టి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వస్తాయి, చూస్తా ఉండండి. మా లిషి అయితే స్కూల్ కి అయితే ఆ రోజు హాలిడే పెట్టేసింది, వాళ్ళ అత్త బర్త్డే అని. ఇంకా కంప్లైంట్స్ అయితే చెప్తుంది నా మీద, ప్రీతి మీద. చూడండి, చాలా క్యూట్ గా ఉంటుంది కదా మన లిషి. ఇంకా మమ్మీ బర్త్డే కదా, ఆ రోజు అయితే స్వాములందరికీ భిక్ష పెట్టాలని అయితే మమ్మీ అనుకున్నారు.
ఇంకా స్వాములందరికీ భిక్ష పెట్టినాకైతే ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ చెల్లి. మా చెల్లి వేసుకుంది కదా ఆ నైట్ డ్రెస్ నావే అన్ని బట్టలు అయితే వేసేస్తుంది. ఇద్దరు సిస్టర్స్ ఉన్న ఇంట్లో అంతే కదా, తన బట్టలు నువ్వు వేసుకుంటావు, నీ బట్టలు తను వేసుకుంటది. మీ ఇంట్లో కూడా ఇలానే వేసుకుంటారా లేకపోతే లాక్కుంటుందా అక్క చెల్లైనా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మా శశిమాకి అయితే వీడియో తీస్తున్నానని చూడండి ఎలా చూస్తున్నారు. అరిటాకులు కూడా డాడీ అయితే తెచ్చేశారు స్వాములకి భిక్ష కోసం. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి కదా. సినిమా తీస్తున్నాడు నమస్కారం మాయా. నేను వీడియోలు చూపిస్తున్నాను మమ్మీకి తర్వాత నేను. వన్ డ్రైవర్ అతను ఎవరు ముందున్నాయన చాలా ఇన్ని రకాలైతే వంటలైతే చేశారు స్వాములు భిక్ష పెట్టినాక మమ్మీ చెల్లి. ఇంకా స్వాములు అందరూ అయితే వచ్చేసారు. ఇంకా ఇవన్నీ వేస్తున్నారు ఒక్కొక్కరికి. ఇంకా 5 మంది స్వాములు అయితే వచ్చారు. ఇంకా స్వాములందరికీ మమ్మీ అయితే ఇలా వడ్డిస్తున్నారు. ఇంకా మమ్మీ చెల్లి. ఇంకా మా లిషి చూడండి ఎలా చూస్తుందో. ఇంకా ఈ స్వాములందరూ ఇలా అయితే మాట్లాడుకుంటున్నారు. చాలా ఫన్ గా చాలా మంచిగా అయితే మాట్లాడుతున్నారు. ఇంకా మమ్మీ బర్త్డే రోజు ఇలా భిక్ష పెట్టాలని అయితే అనుకున్నారు. అదైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇంకా పెళ్లి వీడియోస్ అయితే వస్తా ఉంటాయి, మీరు చూస్తా ఉండండి. ఇంకా షార్ట్స్ గా అయితే పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేదు, టైం పడుతుంది. బిజీ షెడ్యూల్ అన్నమాట. ఇంకా హల్దీ, పెళ్లి కూతురు చేయడం, పందిర్రాట, పసుపు దంచడం అవన్నీ ఉన్నాయి. అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీ రిమోట్ దండం పెట్టు. మాయ మీరు నించుని తప్పులుంటే క్షమించండి, మనస్ఫూర్తిగా స్వీకరించండి అని చెప్పండి. తప్పు ఉప్పులను క్షమించండి, మనస్ఫూర్తిగా స్వాములను స్వీకరించండి. ఇప్పుడు ఏసీ అమ్మ, ఏసీ పర్లేదు. అది లావుకు మన వాళ్ళు ఆపరు. ఇది ఎక్కడ ఏసీ చాలు. నిన్న సాయంత్రం పేరు పెట్టినప్పుడు ఉంచలేదు.
ఏంది బాగా మాట్లాడు. ఈ భోజనం పెట్టినప్పుడు తను నాతో పాటు అలాగే చేస్తుంది. బావా ఇట్లా మమ్మీ మా స్వామిని నువ్వు పట్టుకో చెల్లి. ఇట్లే తర్వాత అన్ని తెద్దాం రా చెల్లి. తీయండి తీయండి తీయండి. సుఖీ బాబా సుఖీ బాబా అన్నదాత సుఖీ భవ. సుఖీ బాబా సుఖీ బాబా అన్నదాత సుఖీ భవ. సుఖీ బాబా సుఖీ బాబా అన్నదాత సుఖీ భవ. ఇలాగే తీసుకోవాలా వంద బా ఎప్పుడైనా వంద చెప్తామని కానీ మరి ఇంకొక నాన్న ఇంటికే లక్ష్మి లేదు శ్రీసి మీ స్వామి మీరు దాని గురించి ఆశలు తీసుకుంది అమ్మ వాళ్ళు పెరుగుడు బాటలు మర్చిపోయాను స్వామి ఈరోజు బర్త్డే థ్యాంక్ యూ సో మచ్. 30 వెళ్ళిపోతాను చూడు ఉండండి స్వామి. మామిడికాయ లిషి సైడ్కి వేసినా పప్పు చెల్లి చూడు. హాయ్ చెల్లి. ఇప్పుడైతే మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాం. ఇంకా స్వాములు అయితే తినేసారు కదా, నెక్స్ట్ అయితే మేమైతే తింటున్నాం. ఇంకా మేము కూడా తినేసాం కదా, ఇంకా పైకైతే వచ్చేసాం. ఇక్కడైతే ఏసీ వేసుకొని మేమందరం ఇంకా ఇలా రిలాక్స్ అవుతున్నాం. ఇంకా ఫస్ట్ బ్లాగ్ అయితే ఇది. ఇంకా పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. పార్ట్ 2 కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఈ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను. మంచి వీడియోస్ అయితే ఉంటాయి, వెళ్ళైతే ఆ వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.